అంటే ఇప్పుడు ఇంత సక్సెస్ అయింది. ఇదే 12 సంవత్సరాల క్రితమే వచ్చుంటే రిజల్ట్ ఎలా ఉండేది అనుకుంటున్నారు మీరు? ఏమో అసలు మనకి తెలీదు దాని గురించి. అంటే వచ్చుంటే అంటే చాలా చాలా ఇమాజినేషన్స్ ఉంటాయి. వచ్చుంటే రాకపోయుంటే అని. బట్ ఇప్పుడు వచ్చింది బాగా ఆడుతుంది. అండ్ ఇట్ ఈస్ మేకింగ్ గుడ్ నెంబర్స్ అండ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దట్స్ ఆల్ మ్యాటర్స్. సో ఆ 12 ఏళ్ల క్రితం డ్యూరింగ్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమున్నాయి? లేదండి, లొకేషన్ ఓవరాల్గా ఈ సెట్స్లో అందరికీ అన్ని రోజులు మంచి ఎక్స్పీరియన్స్. బికాస్ సుందర్ సార్ మూవీస్ అంటే అంతే. మీరు ఆన్ స్క్రీన్ ఎంత ఫన్ ఉంటుందో ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఫన్ ఉంటుంది. ఈ రోజు బాగుంది, రేపు బాగాలేదు, అలా ఏమి ఉండదు. అంటే జనరల్గా ఇప్పుడు అంటే 12 years బ్యాక్ పీరియడ్లో వ్యానిటీ వ్యాన్స్, ఎవరికి సెపరేట్ రూమ్స్ అలా ఏమి ఉండవు. సో అందరూ ఒకే చోట కూర్చొని తినడము, అందరూ ఒకే లొకేషన్లోనే చైర్స్ వేసుకుని కూర్చొని ఎవరు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇట్స్ అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ మీరు అదే స్క్రీన్లో ఏం చూస్తారో ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది. సో వరలక్ష్మి గారితో కాంబినేషన్ ఎలా అనిపించింది? వారు యాక్టింగ్ స్కిల్స్ ఇప్పుడు మళ్ళీ కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం, కలిసి నాకు ఆల్రెడీ ఫ్రెండ్. సో ఈ సినిమా వరకు నేను అడుగుతున్నాను. అంటే ఈ సినిమాలో అంటే తనకి ఇది రెండో సినిమా అప్పుడు. అండ్ యాక్చువల్గా తన రోల్కి తను పర్ఫెక్ట్గా సూట్ అయిందని అనుకోవాలి. అండ్ బాగా చేసింది. అండ్ అఫ్ కోర్స్ షీఈ్ ఎ గుడ్ పర్ఫార్మర్. అండ్ ఈ మూవీ పర్టికులర్గా తనకి కొంత ఎక్స్పీరియన్స్ అనేది అప్పట్లో it was she was very new to movies and only second movie, but she did very well. అలాగే సదా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది కదా? అవునండి, చాలా రోజుల తర్వాత మీరు మళ్ళీ సదా గారు. నా సాంగ్ కూడా పెద్ద హిట్. ఇప్పుడు అన్ని చోట్ల ఆ సాంగ్ వింటున్నాం. సో సాంగ్స్ పెద్ద బలం సినిమాకి. అండ్ విజయ్ ఆంటనీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు. అండ్ ఈవెన్ విశాల్ పాడిన మై డియర్ లవర్ సాంగ్, ఆ సాంగ్ మెయిన్ అట్రాక్షన్ మూవీకి. చాలామంది థియేటర్కి ఆ మూవీ సాంగ్ కోసం వెళ్తున్నారు.